హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఇప్పుడు జరిగిందంటే 28th సెప్టెంబర్ 2022 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 1 పేపర్, ఓకేనా. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, అది మీకు యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 ఇక్కడ ఏమంటాడంటే, ది సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 842. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? వరుసగా 2 సరి సంఖ్యల మొత్తం 842 చిన్న సంఖ్య ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే 2 పక్క పక్కనే ఉన్న ఈవెన్ నెంబర్స్ అనమాట. లేటెస్ట్ ఒకదాన్ని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, దీని తర్వాత వచ్చేది ఏమవుతుంది, దీనికంటే 2 ఎక్స్ట్రా ఉంటుంది, అంతేనా కాదు. ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ ఎలా ఉంటాయి, ఒకటి 2 అయితే దాని తర్వాత వచ్చేది 4, దాని తర్వాత వచ్చేది 6, దాని తర్వాత 8, అలా 2 పెరుగుకుంటూ వెళ్తుంది కదా. ఇందా సేమ్ వే ఇక్కడ కూడా అంతే. లెటెస్ట్ ఉదాహరణ కనుక మనం ఎక్స్ అనుకుంటే దీని తర్వాత వచ్చేది ఏమవుతుంది, దీనికంటే 2 ఎక్స్ట్రా, అంటే అదేమవుతుందంటే x+2 అవుతుంది అనమాట, ఓకేనా. సో అలా ఇది ఒక నెంబరు, ఇది ఒక నెంబరు, ఈ రెండింటి యొక్క సమ్ ఏమన్నాడు, సమ్ ఎంత అంటే 842 అంటున్నాడు. అయితే మనల్ని కనుక్కోమని ఏంటి, స్మాలెస్ట్ నెంబర్, వీటిల్లో చిన్న నెంబర్ ఏంటి అనేసి కనుక్కోమన్నాడు. మనకు 2 నెంబర్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి x+2, మరి రెండిట్లో చిన్నది ఏంటి ఎక్స్ అనే కదా. సో అలా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. చూడండి, యాడ్ చేస్తే 2x+2 అనే కదా, 2x+2 = 842 అవుతుంది. దీన్ని బట్టి 2x = 840 అవుతుంది. దీన్ని బట్టి ఎక్స్ ఏమవ్వాలి, ఎక్స్ షుడ్ బి 420, అవునా కదా. 420 టైమ్స్ పోతుంది, అలా ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 420. అదే ఒకవేళ కనుక మనల్ని గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, x+2 అనేది గ్రేటెస్ట్ కాబట్టి దీనికి 2 యాడ్ చేస్తాం, అంటే 422 అవుతుంది అనమాట ఆన్సర్, ఓకేనా. ఇక్కడ మనల్ని స్మాలెస్ట్ కాబట్టి జస్ట్ 420 ఆన్సర్ అయిందనమాట. చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 ఇక్కడ ఏమంటాడంటే, ఏ సిజన్ has a hole in the bottom through which the water is leaking. A tap can fill the season in 3 hours and the hole in the bottom can empty the fully filled season in 5 hours. If both the tap and the hole are open, then what will be the time taken to completely fill the empty season అనేసి అడుగుతున్నాడు. తెలుగులో చూడండి, ఒక తొట్టె అడుగున రంధ్రం కలిగి ఉంది, దాని ద్వారా నీరు కారుతుంది. ఒక కుళాయి నీటి తొట్టిని 3 గంటల్లో నింపగలదు, మరియు దిగువన ఉన్న రంధ్రం పూర్తిగా నిండిన తొట్టిని 5 గంటల్లో ఖాళీ చేయగలదు. కుళాయి మరియు రంధ్రం తెరిచి ఉంటే ఖాళీ నీటి తొట్టిని పూర్తిగా నింపడానికి ఎంత సమయం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఒక ట్యాప్ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి హోల్ అనమాట, ఇంకోటి వచ్చేసి హోల్ రంధ్రం. ఇక్కడ ఈ ట్యాప్ ఏం చేస్తుంది, ఫిల్ చేస్తుంది కాబట్టి ఆ ట్యాప్ని లెటర్సే మనం ఏ అనుకుందాం. ఇక్కడ ఉన్న హోల్ ఏదైతే ఉందో దాన్ని లెటర్సే బి అనుకుందాం. ఇక్కడ ట్యాప్ ఏం చేస్తుంది, ఈ తొట్టిని నింపుతుంది కాబట్టి లెటర్సే దీన్ని ప్లస్ అనుకుందాం, ఏ ప్లస్, నింపుతుంది కాబట్టి ప్లస్. అలాగే హోల్ ఏం చేస్తుంది, ఉన్న వాటర్ని ఎంటీ చేస్తుంది, ఖాళీ చేస్తుంది కాబట్టి దీనికి మైనస్ తీసుకుందాం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇదేమో ట్యాప్, ఇదేమో హోల్ అనమాట. చూడండి, ఇక్కడ ట్యాప్ ఏం చేస్తుంది, తొట్టిని 3 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ట్యాప్ ఏం చేస్తుంది, 3 అవర్స్లో ఫిల్ చేస్తుంది. అలాగే ఇక్కడున్న హోల్ ఏం చేస్తుంది, రంధ్రం, అదే ఫిల్ అయిన ట్యాంక్ మొత్తాన్ని 5 అవర్స్లో ఎంటీ చేసేస్తుంది అంట కంప్లీట్గా. ఇదేమో 5 అవర్స్లో ఎంటీ చేస్తుంది, ఇదేమో 3 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది అనమాట. మరి 3కి 5కి ఎల్సిఎం అంటే 15, అంటే టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ వచ్చేసి 15 లీటర్స్ అనుకోండి, ఓకేనా, 15 లీటర్స్. అయితే చూడండి, ఇప్పుడు కనుక ఈ ట్యాప్ మరియు ఈ హోల్ ఈ రెండింటిని ఆన్ చేసి ఉంటే, ఈ రెండు కనుక ఓపెన్లో ఉంటే, అప్పుడు ఈ ట్యాంక్ మొత్తాన్ని ఎన్ని గంటల్లో ఎంత టైంలో ఫిల్ చేస్తాయనేసి క్వశ్చన్ అడుగుతాడు. అంటే చూడండి, ట్యాప్ అలాగే హోల్ ఈ రెండు కనుక ఓపెన్ చేసి ఉంటే ఈ ట్యాంక్ మొత్తాన్ని ఎంత టైంలో ఫిల్ చేస్తాయనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, 15 లీటర్స్ని ఎంత టైంలో ఫిల్ చేస్తున్నాడు, ఎంత టైంలో అంటే 3 అవర్స్లో ఫిల్ చేస్తున్నాడు. మరి 3 అవర్స్లో 15 లీటర్స్ ఫిల్ చేస్తే 1 అవర్కి ఎంత చేయాలి, 1 అవర్కి ఎంత అంటే 5 లీటర్స్ ఫిల్ చేయాలి, అవునా కదా. ఇన్ ద సేమ్ వే ఈ 15 లీటర్స్ని 5 అవర్స్లో ఎంటీ చేస్తున్నాడు. మరి 5 అవర్స్లో 15 లీటర్స్ ఎంటీ చేస్తే 1 అవర్లో ఎంత ఎంటీ చేయాలి, 1 అవర్లో 3 లీటర్స్ ఎంటీ చేయాలి. ఎంటీ కాబట్టి -3 తీసుకున్నాం. అలా వీళ్ళిద్దరు కలిస్తే ఎంత చేస్తారు, వీడేమో 5 లీటర్స్ ఫిల్ చేస్తున్నాడు, వీడేమో 3 లీటర్స్ అందులోంచి రిమూవ్ చేస్తున్నాడు. అలా వీళ్ళిద్దరు కలిస్తే 1 అవర్లో 2 లీటర్స్ ఫిల్ చేస్తారు, అవునా కదా. 1 అవర్లో 2 లీటర్స్ ఫిల్ చేస్తారు.
అంతే కదా, ఇప్పుడు వీడు 5 లీటర్స్ ఫిల్ చేస్తే అందులోంచి 3 వీడు రిమూవ్ చేసేస్తాడు. అలా టోటల్గా వీళ్ళిద్దరు 1 అవర్లో 2 లీటర్స్ ఫిల్ చేస్తాడు. మరి 1 అవర్లో 2 లీటర్స్ ఫిల్ చేస్తే 15 లీటర్స్ ఫిల్ చేయాలంటే టైం ఎంత పడుతుందండి? సింపుల్గా చేయాల్సిన వర్క్ ఏంటి? 15 లీటర్స్ ఫిల్ చేయటం బై దీన్ని ఎవరు చేస్తున్నారు? వీళ్ళిద్దరు చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరూ 1 అవర్కి ఎంత చేస్తున్నారు? 2 లీటర్స్. కాబట్టి బై 2 రాసేసేయండి. వీళ్ళు చేసే వర్క్ కింద వేసేసేయండి అనమాట. ఓకేనా? చూడండి 15/2 అంటే 7.5 అవర్స్ ఆఫ్ టైం అయితే పడుతుందన్నమాట. ఓకేనా? అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్. చూడండి క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ ఏమంటున్నారంటే ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లెస్ దాన్ టైప్ ఆఫ్ 900 persons ఈచ్ ఆఫ్ ఏజ్ 30 years అండ్ అబవ్. వాట్ ఈస్ ద మోడల్ ఏజ్ ఇన్ ఇయర్స్ కరెక్ట్ టు 1 decimal. కిందిది 900 మంది వ్యక్తుల సంచిత పౌనపుణ్య పంపిణీ. ప్రతి ఒక్కరు 30 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గలవారు. మోడల్ వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? ఈ డేటా ఇక్కడ మనకి మోడ్ కనుక్కోమంటున్నాడు. మోడ్ బాహుళకం అంటారు కదా, సో ఆ మోడ్ కనుక్కోమంటున్నారు. జనరల్గా మనకి మోడ్ కనుక్కోవాలంటే మనకి ఏముండాలి? క్లాస్ ఇంటర్వెల్స్ ఉండాలి, అలాగే ఫ్రీక్వెన్సీ ఉండాలి. అవునా కదా? ఫ్రీక్వెన్సీ ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది వచ్చేసి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్, ఇది వచ్చేసి క్లాస్ ఇంటర్వెల్స్. కానీ మనకు ఎలా ఉండాలి క్లాస్ ఇంటర్వెల్స్? లైక్ 20 to 30 ఇలా ఉండాలి కదా, ఇలా ఉండాలి. కానీ మనకి ఇలా ఇచ్చాడు అనమాట. మరి దీన్ని ఎగ్జాక్ట్గా ఇలా ఎలా రాస్తామంటే చూడండి, ఇక్కడ బిలో అంటున్నాడు, ఏజ్ బిలో ఇన్ ఇయర్స్ అంటున్నాడు. అంటే 40 కంటే తక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు, 40 కంటే తక్కువ. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఈచ్ ఆఫ్ ఏజ్ 30 years అండ్ అబవ్. అంటే మినిమం ఒక్కొక్కరికి 30 years ఉంటున్నాయి. అంటే 30 అనేది లోయర్ బౌండరీ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ 30 అనేది లోయర్ బౌండరీ అవుతుంది. మ్యాక్సిమం ఎంత ఇక్కడ? 40. అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఏమవుతాయి అంటే 30 to 40. నెక్స్ట్ 50 వరకు ఉంది. 50 వరకు ఉంది కాబట్టి ఇక్కడ 40తో స్టార్ట్ అవుతుంది, అప్ టు 50 వరకు వెళ్తుంది అనమాట. ఇన్ ద సేమ్ విత్ థర్డ్ చెప్పండి, 50 to 60. 50 to 60 ఇది. నెక్స్ట్ 60 to 70 ఫోర్త్ది. తర్వాత 5th 70 to 80. ఓకేనా? ఇవి క్లాస్ ఇంటర్వెల్స్. అర్థమైందా? ఇక్కడ లెస్ దాన్ 40 అంటే 40 లోపు ఉండాలి. కానీ మినిమం ఎంత అన్నాడు? 30 అన్నాడు కదా, సో అలా మినిమం 30 కాబట్టి 30 అనేది లోయర్ బౌండరీ అవుతుంది. అలా 30 to 40. నెక్స్ట్ ఇక్కడ 40తో స్టార్ట్ అవ్వాలి. 40 to లెస్ దాన్ 50 అన్నాడు కదా, సో 40 to 50. లెస్ దాన్ 60 అన్నాడు కదా, సో 50 to 60 అలా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్. కానీ మనకు కావాల్సిందేమో ఫ్రీక్వెన్సీస్. కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఏదైతే ఉందో అది రాసేసేయండి. ఇదిగోండి 120. ఇప్పుడు సెకండ్ ఇది కావాలంటే సెకండ్ది కావాలంటే ఈ సెకండ్ దాంట్లోంచి దీన్ని ముందు తీసేసేయండి. అంటే 250లోంచి 120 తీసేయండి. తీసేస్తే ఏమవుతుంది? 130 వస్తుంది. ఓకేనా? సో ఇది 130. నెక్స్ట్ థర్డ్ది కావాలంటే థర్డ్ దాంట్లోంచి దీని ముందుది 650లోంచి 250 తీసేసేయండి. అప్పుడు 400 అవుతుందా? సో ఇది 400 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ది కావాలంటే ఫోర్త్ దాంట్లోంచి దీని ముందుది 850లోంచి 650 తీసేసేయండి. అంటే ఇది 200 అవుతుంది అనమాట. ఇన్ ద సేమ్ వే 5th కావాలంటే దీంట్లోంచి ఇది తీసేసేయండి. 900లోంచి 850 తీసేస్తే 50 అవుతుందా? సో అలా ఇవి ఫ్రీక్వెన్సీస్. కావాలంటే మీరు ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కట్టినా సరే మనకి ఇదే వస్తుంది. చూడండి, ఫస్ట్ 120 వేస్తాం, నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తాం, యాడ్ చేసి ఇక్కడ రాస్తాం అంటే ఇది 250 రాస్తాం. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి ఎక్కడ రాస్తాం అంటే 650. సరిపోయింది. అది కూడా వస్తుంది చూసారా? 120, 250, 650 సరిపోయిందా? సో అలా రాసుకోవాలన్నమాట. ఇవి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి రాసిన మనం ఫ్రీక్వెన్సీ అనమాట ఇది. అయితే మోడ్ కనుక్కోమంటున్నాడు. మోడ్ అంటే సింపుల్గా ఏం చేస్తాం? ఉన్న ఫ్రీక్వెన్సీలో ఏదైతే మనకి హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అదే మనకి మోడల్ క్లాస్ అవుతుంది. మరి ఉన్న వాటిలో ఇదే కదా హైయెస్ట్. ఇక్కడ 400 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇదే మోడల్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఇదేమో ఎఫ్ఏమో దీన్ని మనం F1 అనుకుంటాం, దీనికి ముందున్న దీన్నేమో F0 అనుకుంటాం, దీని తర్వాత ఉన్న దీన్నేమో F2 అనుకుంటాం. ఓకేనా? అలాగే ఈ మోడల్ క్లాస్లో ఉన్న దీన్నేమో ఎల్ అనుకుంటాం. హెచ్ అంటే తెలుసు కదా, హైట్ ఆఫ్ ద క్లాస్. అంటే ఇంటర్వెల్స్కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది హెచ్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, మనల్ని కనుక్కోమంది మోడ్ కాబట్టి మోడ్కి ఫార్ములా ఏంటి? మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇదేనా కదా? సో చూడండి ఏమవుతుందో. ఇక్కడ ఎల్ అంటే 50 ప్లస్ F1 అంటే ఎంత? 400 మైనస్ F0 అంటే 130 బై 2F1 అంటే 2 ఇంటూ 400 లేదంటే డైరెక్ట్గా 800 మైనస్ F0 అంటే 130 మైనస్ F2 అంటే ఎంత? 200 ఉందా? సో 200 మొత్తానికి ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. డిఫరెన్స్ ఎంత? 10 కదా, సో 10 అనమాట. దీన్ని బట్టి ఏమవుతుంది చూడండి, ఇదేమో 50 ప్లస్
పైన ఏమవుతుంది 270 అనా, సో 270/800లోంచి 200 పోతే 600లోంచి అగైన్ మనం 130 తీసేయాలి. అప్పుడు ఇదేమవుతుందంటే 470 అవుతుంది, అవునా. సో 470 × 10 ఉంది, అవునా. సో చూడండి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 270లో 47 ఎన్ని టైమ్స్ పోతుంది, నియర్లీ ఇక్కడ ఇది 50 అనుకోండి. 50 అనుకుంటే ఇది అప్రాక్సిమేట్గా 50 అనుకుంటే ఈ జీరో పోతుందా, పోయి మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుందా, 5 టైమ్స్ పోతుంది. పాయింట్ ఇంకా 2 మిగులుతుంది కదా, నియర్లీ 4 టైమ్స్ పోతుంది. అలా 0.4 టైమ్స్ పోతుంది అనమాట. అలా 5.4 టైమ్స్ అప్రాక్సిమేట్గా పోతుంది. 47 అనేది 270లో అప్రాక్సిమేట్గా 5.4 టైమ్స్ పోతుంది అనమాట. ఇక్కడ ఒక 50 ఉంది, ఇక్కడ ఒక 5.4 ఉంది. అలా ఇది టోటల్గా అప్రాక్సిమేట్గా 55.4 అవుతుంది అనమాట. కానీ 55.4కి కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలి, ఎందుకంటే ఇది మనం 50 తీసుకున్నాం, కానీ మనకి ఇక్కడ ఉంది 47, కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ ఉంది, కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలి. అలా దీనికి దగ్గరకు ఉన్న ఆప్షన్ ఏంటంటే 55.7 అవుతుంది అనమాట, ఓకేనా. సో అలా ఇది మన ఆన్సర్ అవుతుంది, విచ్ ఈస్ ద మోడల్ ఏజ్. చూడండి క్వశ్చన్ నెంబర్ 15. ఇక్కడ ఏమంటాడు, సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్ అనేసి మనకి ఇది ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ ఆప్షన్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఇదేమవుతుంది, x² + 3x + 12 -2 పెట్టి మల్టిప్లై చేస్తే -2x³ అవునా, -2x³ + 2x అవుతుందా, +2x -8 అవుతుంది, అవునా. సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ కాన్స్టెంట్లు ఉన్నాయి. కాన్స్టెంట్లు ఏమున్నాయి చూడండి, ఇక్కడ 12 - 8 అంటే 12 - 8 అంటే 4 వస్తుంది. తర్వాత ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్లో ఏమున్నాయి ఇక్కడ +3x + 2x అలా +5x అవుతుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ x² టర్మ్లో ఉన్నాయి, అవునా. మరి ఇక్కడ x² టర్మ్ ఒకటే ఉంది కదా, సో +x². నెక్స్ట్ x³ టర్మ్స్ ఉన్నాయి. x³ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ -2x³ అవునా. సో ఇది -2x³. అలా మన ఆప్షన్ ఏమవుతుంది 4 + 5x + x² -2x³. ఫోర్త్ ఆప్షన్ అయినా కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 17. ఇక్కడ ఏమంటాడంటే స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అనేసి మనకి ఇచ్చాడు కదా. ఇచ్చిన పట్టికను అధ్యయనం చేసి కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ ఇది వచ్చేసి డేస్ అనమాట. ఇవి వచ్చేసి ట్రైన్ ఏ, ట్రైన్ బి, అలాగే ఇవి వచ్చేసి ఈ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్సెస్ అనమాట. అంటే ట్రైన్ ఏ తీసుకుంటే ఫస్ట్ డే 362 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది, సెకండ్ డే 282 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. అలాగే ట్రైన్ బి తీసుకుంటే ఫస్ట్ డే 480 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది, సెకండ్ డే 596 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసింది అనమాట, ఓకేనా. ఇవి వచ్చేసి ట్రైన్స్, ఇవి వచ్చేసి డేస్, అలాగే ఈ ట్రైన్స్ ఆ పర్టికులర్ డేలో ట్రావెల్ చేసిన డిస్టెన్సెస్ ఇవి, ఓకేనా. సో అది ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ వాజ్ ద యావరేజ్ ఆఫ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ కిలోమీటర్స్ బై ట్రైన్ ఏ ఆన్ ది గివెన్ 3 days. ట్రైన్ ఏ అంటున్నాడు, ఇదిగోండి ట్రైన్ ఏ. అయితే ఈ ట్రైన్ ఏ ఈ 3 daysలో ట్రావెల్ చేసిన యావరేజ్ డిస్టెన్స్ ఏంటి అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి యావరేజ్ అంటే ఏం చేయాలి, సింపుల్గా ఈ మూడింటిని యాడ్ చేసి /3 వేయాలి, అంతేనా కదా. ఇక్కడ యావరేజ్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందో అడుగుతున్నాడు. మరి ఫస్ట్ డే 362, తర్వాత 282, తర్వాత 421, ఇలా 3 days కలిపి ఇంత ట్రావెల్ చేసింది. అయితే యావరేజ్ అంటున్నాడు కాబట్టి యాడ్ చేసి /3 వేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ 362 ఒక రోజు, తర్వాత 282 ఒక రోజు, నెక్స్ట్ 421 ఒక రోజు, మరి యాడ్ చేస్తే ఇది 5 అవుతుంది. నెక్స్ట్ ఇది 8 to 10 అను 16 అవునా. సో ఇక్కడ 1 5, ఇది ఒక 5 10 అవుతుంది. అలా టోటల్ 1065 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసింది 3 days. యావరేజ్ అంటున్నాడు కాబట్టి /3 వేయాలి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 3 1 టైం పోతుందా, 3 ఇక్కడ 10లో 3 టైమ్స్ పోతుంది, 1 మిగులుతుంది, 16 అవుతుంది. అంటే 5 టైమ్స్ పోతుంది, ఇంకా 1 మిగులుతుంది, 1 5 15 అవుతుంది, ఇంకా 5 టైమ్స్ పోతుంది. అలా 355 కిలోమీటర్ అనేది ఏమవుతుందంటే యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ట్రైన్ ఏ ఇన్ గివెన్ 3 days, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ ఏమంటాడంటే ఎక్స్ప్రెస్ 1.2 బార్ ఇన్ ద ఫార్మ్ p/q వేర్ p and q ఆర్ ఇంటిజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. p, q పూర్ణాంకాలు మరియు q నాట్ ఈక్వల్ టు 0 అయిన 1.2 బార్ని p/q రూపంలో వ్యక్తపరచండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. అంటే సింపుల్గా 1.2 బార్ ఏదైతే ఉందో 1.2 బార్ని ఫ్రాక్షన్లో రాయమంటున్నాడు అనమాట. చూడండి ఫ్రాక్షన్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, బార్ ఎత్తేసి పాయింట్ ఎత్తేసి నెంబర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రాసేసాయి. పాయింట్ ఎత్తేసి బార్ ఎత్తేసి నెంబర్ రాసేసాయి. నెంబర్ ఏముంది 12 అనే కదా, సో 12 రాసేయి మైనస్ ఇక్కడ దేనికైతే బార్ లేదో ఆ నెంబర్ రా. ఇక్కడ బార్ లేనిది ఏంటి 1 కదా, సో ఆ 1 రాసేసాయి, ఓకేనా. బై అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే పాయింట్ తర్వాత, బై అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి పాయింట్ తర్వాత.
పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్స్ ఉంటాయో అన్ని 9s రాయాలి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్స్ అయితే ఉండవో వాటికి జీరోస్ పెట్టాలి. అంటే పాయింట్ తర్వాత బార్స్ ఉంటే అన్ని 9s పెట్టాలి, బార్స్ లేకపోతే అన్ని జీరోస్ పెట్టాలి. ఓకేనా. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి ఒక 9 వేస్తాం. ఒకవేళ పాయింట్ తర్వాత ఒక డిజిట్కి ఏదైనా బార్ లేదనుకోండి, అప్పుడు దాని బదులు 0 పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ మనకి అన్నిటికీ బార్స్ ఉన్నాయి కాబట్టి ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి ఒక 9 వేస్తే సరిపోతుంది అనమాట. మరి దీన్ని ఇదేమవుతుంది చూడండి, 11/9 అవుతుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని చేసినా సరే 1.2 బార్ విచ్ ఇస్ నథింగ్ బట్ 2 అనేది రిపీట్ అవుతుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1.2222 అలా వస్తుంది అనమాట. ఓకేనా. సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే 4th ఆప్షన్. చూడండి క్వశ్చన్ నెంబర్ 27. ఇక్కడ ఏమంటాడంటే ఏ ట్రేడర్ క్లెయిమ్స్ టు సెల్ రైస్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25% బట్ ఆల్సో డిజానెస్ట్లీ యూజెస్ ఎ వెయిట్ విచ్ ఈస్ 15% లెస్ దెన్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఆన్ ఇట్. ఫైండ్ ద టోటల్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద ట్రేడర్. రౌండ్ ద ఆన్సర్ టు ద నియరెస్ట్ హోల్ నెంబర్. ఒక వ్యాపారి బియ్యాన్ని 20% లాభానికి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నాడు. కానీ అవినీతిగా ఉన్న బరువు కంటే 15% తక్కువ బరువును ఉపయోగిస్తాడు. వ్యాపారి సంపాదించిన మొత్తం లాభ శాతాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఒక వ్యాపారి ఉన్నాడు, వాడి దగ్గర లెటర్స్ సపోజ్ వాడి దగ్గర ఉన్న క్వాంటిటీ మనకు తెలియదు కాబట్టి లెటర్స్ 100 kgs అనుకుందాం. ఓకేనా, ప్రాబ్లం ఈజీ అవడానికి. చూడండి, ఒక్కొక్క కేజీ ప్రైస్ వచ్చేసి లెటర్స్ 1 రూపీ అనుకుందాం. ఓకేనా, 1 రూపీ అనుకుందాం. అయితే వీడు ఏం చేశాడు, వీడు ఏమంటున్నాడంటే నా దగ్గర ఏదైతే క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీని నేను 25% ప్రాఫిట్కి అమ్ముతాను అన్నాడు. మరి ఇక్కడ వీటి దగ్గర ఉందేమో 100 kgs. 100 kgs కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 100 kgs కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 100 రూపాయలు అవుతుంది. అవునా కదా. ఈ 100 kgs ఎలా అమ్ముతాడంట, 25% ప్రాఫిట్కి అమ్ముతాడంట. మరి దీని మీద 25% ప్రాఫిట్ అంటే 25 రూపీస్ అనే కదా, 25 రూపీస్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడు అనమాట. 25 రూపీస్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే వీడికి 125 రూపీస్ అవుతుంది. అవునా కదా. వీడి దగ్గర ఉన్న 100 kgsకి కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు అయితే దీని మీద 25% ప్రాఫిట్ కాబట్టి 25 రూపీస్ అవుతుంది. అలా వీడి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 125 రూపీస్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ నిజానికి వీడు ఎంత అమ్ముతున్నాడు, 100 kgs అమ్ముతాడా, 100 kgs అమ్మడు. ఇక్కడ ఏమంటున్నాడు, అందుకే చెప్పాడు చూడండి, బట్ ఆల్సో డిజానెస్ట్లీ యూజెస్ ఎ వెయిట్ విచ్ ఈస్ 15% లెస్ దాన్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఆన్ ఇట్. అంటే ఇక్కడ ఏదైతే ఇనీషియల్గా వీడి దగ్గర క్వాంటిటీ ఉందో వీడు అమ్మేటప్పుడు ఈ ఇనీషియల్ క్వాంటిటీలో 15% తగ్గించేసి అమ్ముతాడంట. మరి ఇక్కడ ఉంది 100 kgs, మరి దీంట్లో 15% అంటే 15 kgs తక్కువ అమ్ముతాడు. అంటే వీడు అమ్మేది యాక్చువల్గా 85 kgs అమ్ముతాడు అనమాట. 85 kgs అమ్ముతాడు. మరి 85 kgsకి యాక్చువల్గా కాస్ట్ ఎంత, అది 85 రూపీస్ అవుతుంది. అవునా కదా. యాక్చువల్గా అమ్మేది వీడు 85 kgs, అంటే దీని కాస్ట్ 85 రూపీస్. కానీ వీడేమంటాడు, నేను అమ్మేది 100 kgs, దానికి సంబంధించి 100 రూపాయలు ఖర్చు అయింది నాకు, దాని మీద నేను 25% ప్రాఫిట్కి అమ్ముతాను అనేసి వీడు 125 రూపీస్కి అమ్ముతాడు అనమాట. కానీ వీడికి నిజానికి ఖర్చు ఎంత అయింది, 85 ఖర్చు అయింది. కానీ అమ్మటం ఎలా అమ్మాడు, 125కి అమ్మాడు. సో అలా 85 కొన్నాడు, 125కి అమ్మాడు. అలా వీడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే 40 ప్రాఫిట్ వస్తుంది. 40 రూపీస్ ఎంత మీద, 85 మీద 40 ప్రాఫిట్ వస్తుంది. అవునా. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. అర్థమైందా. చూడండి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, 5 పోతుంది చూడండి. 5 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 17 టైమ్స్ పోతుంది. అవునా. సో ఇది ఈక్వల్ టు ఏమవుతుంది దీనికి 800/17. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 17 1 టైం పోతుంది. ఇక్కడ 80లో ఎన్ని టైమ్స్ పోతుంది, 80లో నియర్లీ 4 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 4 17s ఎంత, 68 కదా. సో 80లో 68 పోతే ఇంకా 12 మిగులుతుంది. 12 ఇక్కడ పక్కన 0 ఉంది కదా, 120. మరి 120లో 17 ఎన్ని టైమ్స్ పోతుంది, 17 7 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 7 17s ఎంత, 119 కదా. సో అలా 120లో 17 అనేది నియర్లీ 7 టైమ్స్ పోతుంది అనమాట. పాయింట్ తర్వాత ఇంకేదో కొంత వాల్యూ వస్తుంది, ఇది కూడా లీస్ట్ వాల్యూ వస్తుంది అనమాట. మరి ఇక్కడ మనల్ని ఏమడిగాడు, రౌండ్ ద ఆన్సర్ టు ద నియరెస్ట్ హోల్ నెంబర్. మరి 47 కన్నా కొద్దిగా ఎక్స్ట్రా, మరి దీనికి నియరెస్ట్ హోల్ నెంబర్ ఏమవుతుంది, 47 అని కదా. ఓకేనా, 47 అనేది నియరెస్ట్ హోల్ నెంబర్. అలా వీటికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందంటే 47%. ఓకేనా. సో అలా విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి క్వశ్చన్ నెంబర్ 33. రాజూస్ సిస్టర్ ఈ 6 years older than Raju. If his sister's age is 38 years, then find Raju's age. రాజు యొక్క సోదరి అతనికంటే 6 సంవత్సరాలు పెద్దది, అతని సోదరి వయసు 38 సంవత్సరాలు అయినా రాజు వయసు కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ రాజు వాళ్ళ సిస్టరు వీడికంటే 6 years పెద్దదంట.
ఓకేనా. మరి వీడికంటే 6 ఇయర్స్ పెద్దదంటే వీడు ఎలా ఉండాలి, వాళ్ళ సిస్టర్ కంటే 6 ఇయర్స్ చిన్నగా ఉండాలి. మరి ఇక్కడ వాళ్ళ సిస్టర్ ఏజ్ ఏమో 38 ఇయర్స్ అంటున్నాడు. మరి వీడు ఎంత ఉండాలి, ఈమెకంటే 6 ఇయర్స్ తక్కువ ఉండాలి. 6 ఇయర్స్ తక్కువ అంటే ఈమెది ఏజ్ 38, మరి దీనికంటే 6 ఇయర్స్ తక్కువ అంటే వీడి ఏజ్ ఏమవుతుందంటే 32 ఇయర్స్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 36. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ పీ అండ్ క్యూ ఆర్ ద రూట్స్ ఆఫ్ x² + 4x - 21 = 0 అండ్ p లెస్ దాన్ క్యూ, ఇది ఇంపార్టెంట్ కండిషన్ ఇక్కడ, దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x హూజ్ రూట్స్ ఆర్ p - 1 అండ్ q + 1 ఈజ్ అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ p అండ్ q అనేవి తెలుగులో చదవలేదు కదా. పి మరియు క్యూ వర్గ సమీకరణం x² + 4x - 21 = 0 మరియు p లెస్ దాన్ క్యూ అయిన p - 1 మరియు q + 1 మూలాలుగా కలిగిన xలో వర్గ సమీకరణం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, p అండ్ q అనేవి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అవుతాయి అనమాట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అవుతాయి. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, x² + 4x - 21 = 0 ఇచ్చాడు. అవునా. దీని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ చూడండి, ఇక్కడ 1 × -21 చేస్తే -21 వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 21 ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ మిడిల్లో నెంబర్ రావాలి. 21 ఫ్యాక్టర్స్ని మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మిడిల్లో ఏంటి 4 ఉంది, 4 రావాలన్నమాట. మరి అలాంటి ఫ్యాక్టర్స్ ఏముంటాయి 21కి, 7 3s కదా, ఎందుకంటే 7లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 4 ఉంటుంది. కానీ ఇక్కడ మనకు రావాల్సింది +4 కాబట్టి పెద్దదానికి ప్లస్ పెట్టండి, చిన్నదానికి మైనస్ పెట్టండి. ఓకేనా. చూడండి, అప్పుడు ఇదేమవుతుంది, x² + 4x అని ఎలా రాయొచ్చు, 7x - 3x - 21 = 0. దీన్ని బట్టి x కామన్ తీస్తే x + 7 అవుతుంది, -3 కామన్ తీస్తే ఇక్కడ x + 7 ఉంటుంది, = 0. అగైన్ ఇక్కడ x + 7 కామన్ తీస్తే x - 3 ఉంటుంది, = 0. ఇక్కడ ఈక్వల్ చేస్తే x = -7 వస్తుంది, =0 చేస్తాం కదా. అలాగే ఇక్కడ వచ్చేసి x = 3 వస్తుంది. కానీ ఇక్కడే మనం డైరెక్ట్ చెప్పేసేయచ్చు, ఇక్కడ +7 వచ్చింది కాబట్టి -7 అవుతుంది, అలాగే ఇక్కడ -3 వచ్చింది కాబట్టి +3 అవుతుంది. ఎలా చెప్పినా పర్లేదు, ఎప్పుడు ఇక్కడ కనుక మనకి 1 ఉన్నప్పుడే కండిషన్. ఓకేనా. చూడండి, అలా x ఒకటి వచ్చింది, ఇంకొక x వాల్యూ 3 వచ్చింది. ఇవి p అండ్ q అనమాట, ఎందుకంటే దీని యొక్క రూట్స్ కదా ఇవి. ఇక్కడ pకి qకి కండిషన్ ఇచ్చాడు, p లెస్ దాన్ q అంటున్నాడు, అంటే p అనేది q కంటే తక్కువ అనమాట. మరి ఈ రెండిట్లో పెద్దది ఏది, ఇక్కడ పెద్దది q, చిన్నది p, అవునా కదా. పెద్దది ఇది కాబట్టి ఇది p అవుతుంది, ఇది q అవుతుంది, పెద్దది ఇది కాబట్టి ఇదేమో p అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది p, ఇది q. అయితే మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ ఏమవుతున్నాయి, p - 1 q + 1. p - 1 అంటే p అంటే -7 -1 ఇది ఒక రూటు, అండ్ q + 1 అంటే 3 + 1, అవునా, ఇది ఒక రూటు. సో ఇదేమో -8 అవుతుంది, ఇదేమో 4 అవుతుంది. ఈ రెండు రూట్స్గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు సింపుల్గా ఆప్షన్ వెరిఫై చేసినా సరిపోతుంది అనమాట. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది రూట్స్ -8 + 4 ఏమవుతుంది, -4 అవుతుంది. -4 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే -b/a కదా, అంటే -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. ఇక్కడ -4/1, ఇక్కడ -4 వస్తుంది, ఇక్కడ కూడా మనకి -4 వస్తుంది. అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈ రెండు ఆన్సర్లు అవ్వవు, ఎందుకంటే ఇక్కడ -6 వస్తుంది సమ్ ఆఫ్ ది రూట్స్ క్యాలిక్యులేట్ చేస్తే. ఓకేనా. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే -8 × 4, ఇక్కడ సమ్ చేస్తేనేమో మనకి -4 వచ్చింది. అలాంటి ఆప్షన్లో మనకు 2 తగిలినాయి, -b/a కదా, -b/a. అలాగే ఇక్కడ మనం కనుక ప్రోడక్ట్ చేస్తే ఏం రావాలి, ప్రోడక్ట్ షుడ్ బి -32 అవ్వాలి, అవునా. సో -32 అంటే c/a కదా, c/a అంటే ఇక్కడ చూడండి -32/1 అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడేమో 32/1, మనకు రావాల్సింది -32. సో ఇది ఆప్షన్ కాదనమాట, ఇది. చూడండి క్వశ్చన్ నెంబర్ 42. ఇక్కడ ఏమంటాడంటే ది హైట్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ 23 cm అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 77 cm. వాట్ ఈజ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కుడి వృత్తాకార సిలిండర్ ఎత్తు 23 సెంటీమీటర్లు మరియు దాని ఆధారము యొక్క చుట్టుకొలత 77 సెంటీమీటర్లు. దాని వక్రతల వైశాల్యం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది సిలిండర్ కదా, సో దీని యొక్క హైట్ ఇచ్చాడు మనకి. హైట్ ఎంత అంట, 23 సెంటీమీటర్స్ అంట. అలాగే సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్ ఏంటి, ఇక్కడ సర్క్యులర్ కదా, ఇక్కడ సర్క్యులర్ ఫామ్లో ఉంది కదా, సో బేస్ అంటే ఇక్కడ సర్కిల్ అనమాట. దీని యొక్క సర్కంఫరెన్స్ ఇచ్చాడు, అంటే చుట్టుకొలత. మరి సర్కిల్ యొక్క చుట్టుకొలత ఎంత,
2πr అవునా. సో 2πr ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 77 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకేనా. మనల్ని కనుక్కోమంటుందేమో దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యం. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఏమవుతుంది 2πRh అవునా కదా. 2πRh అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2π ఉంది, 2πr ఉంది. ఇంటూ హెచ్ చేస్తే మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది అనమాట. ఇక్కడ 2πr బదులు 77 పెట్టచ్చు. ఇంటూ హైట్ అంటే హైట్ 23 అని కదా. సో హైట్ 23. ఇక్కడ చూస్తే ఏమవుతుంది చూడండి, డైరెక్ట్గా సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేసి చూడండి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. 7 3 21 అంటే లాస్ట్ డిజిట్ 1 అవ్వాలన్నమాట. మరి 1 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 1771 అనమాట. ఓకేనా. ఎలా చేసినా మనకి సరిపోతుంది. ఆ లాస్ట్ డిజిట్ ఉంది కదా మనకి ఆప్షన్ వెరిఫై చేయడానికి ఉంది కాబట్టి చేస్తే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 సరిపోయింది. 1771 కావాలంటే మీరు దీన్ని సాల్వ్ చేసినా సరే మనకి 1771 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యము. చూడండి క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమంటాడంటే ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఎక్స్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 10% అండ్ అన్ ఆర్టికల్ వై ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 15%, ఏ మ్యాన్ గెయిన్స్ ₹7 ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఆర్టికల్ ఎక్స్ ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 12% అండ్ ఆర్టికల్ వై ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 5%, హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ ₹10. వాట్ ఈస్ ద టోటల్ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఒక ఆర్టికల్ ఎక్స్ని 10% నష్టంతో మరియు ఆర్టికల్ వైని 15% లాభంతో విక్రయిస్తే ఒక వ్యక్తి ₹7 పొందుతాడు. అతను ఆర్టికల్ ఎక్స్ని 12% లాభంతో మరియు ఆర్టికల్ వైని 5% లాభంతో విక్రయించినట్లయితే అతను ₹10 లాభపడేవాడు. ఎక్స్ మరియు వై యొక్క మొత్తం అసలు ధర రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 2 ఆర్టికల్స్ ఉంటున్నాయి. ఓకేనా. 2 ఆర్టికల్స్ ఉంటున్నాయి. ఒకటి వచ్చేసి ఎక్స్, ఇంకోటి వచ్చేసి వై. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఆర్టికల్ ఎక్స్ని ఎలా అమ్ముతాడు, ఫస్ట్ 10% లాస్కి అమ్ముతాడు. అంటే సింపుల్గా -10%. ఓకేనా. -10 లాస్ కాబట్టి మైనస్. అలాగే ఆర్టికల్ వైని ఎలా అమ్ముతున్నాడు 15% గెయిన్ కాబట్టి +15%. ఇలా కనుక అమ్మితే వీడికి ఎంత లాభం వస్తుందంట, వీడికి ₹7 లాభం వస్తుందంట. ₹7. అలాగే చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఆర్టికల్ ఎక్స్ ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 12%. ఒకవేళ ఆర్టికల్ ఎక్స్ని కనుక వీడు 12% లాభానికి అమ్మి అలాగే ఆర్టికల్ వై ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 5%, అలాగే దీన్ని 5% గెయిన్కి కనుక అమ్ముంటే వీడికి ఎంత ప్రాఫిట్ వచ్చేదంటే వీడికి ₹10 ప్రాఫిట్ వచ్చేదంట. హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ ₹10 వచ్చేది అనమాట ప్రాఫిట్. అయితే ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ పర్సంటేజ్లు ఉన్నాయి కదా. ఈ పర్సంటేజ్లు పోగొడతానికి నేను ఏం చేస్తానంటే వీటి మొత్తాన్ని నేను 100 పెట్టి మల్టిప్లై చేస్తే అప్పుడు XY ఏమవుతాయో చూడండి. XY 100 పెట్టి మల్టిప్లై చేస్తే ఇది -10 అవుతుంది. ఇక్కడ ఇది +15 అవుతుంది. అలాగే 100 పెట్టి మల్టిప్లై చేస్తే ఇటు సైడ్ ఇది ఏమవుతుంది, ఇది 700 అవుతుంది. అవునా కదా. ఇక్కడ అంతే +12 అవుతుంది ఇది, ఎందుకంటే పర్సంటేజ్ 100 క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఇదేమో +5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది 1000 అవుతుంది. అవునా కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ వైనైనా ఈక్వల్ చేసుకోవాలి, ఎక్స్నైనా ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి వైని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈక్వల్ చేసుకునేది ఎందుకు, ఒక దాంట్లో ఒకటి తీసేస్తే మనకి 0 అయిపోతుంది కదా. అందుకే చూడండి ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 5 ఉంది. మరి సింపుల్గా దీన్ని 3 పెట్టి మల్టిప్లై చేస్తే ఇది కూడా 15 అవుతుందా. అప్పుడు ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే మనకి 0 వస్తుంది కదా. సో అలా దీన్ని మొత్తాన్ని మనం 3 పెట్టి మల్టిప్లై చేద్దాం. 3 పెట్టి మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడండి. ఇక్కడ 3 5 15, ఈ దీంట్లోంచి తీసేసాం అనుకోండి 0 అయిపోతుంది. చూడండి ఇప్పుడు 3 12 36 మైనస్ ఈ వాల్యూ అంటే -10. 36 -10 అంటే ఇది 46 అవుతుంది. 46 ఇంటూ ఇది ఎక్స్ కదా. సో 46 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇక్కడ చూడండి 3 5 15 -15 0 అయిపోతుందా, ఇంకా 0 అయిపోతుంది, అవసరం లేదు. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3000 అవుతుంది మైనస్ ఈ వాల్యూ 3000 -700 అంటే 2300 అవుతుంది. అవునా కదా. 2300. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది చూడండి. ఇంకా డైరెక్ట్గా 21 ఇక్కడ 23 100 టైమ్స్ పోతుంది. 23 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 2 1 టైం పోతుంది. 2 50 టైమ్స్ పోతుంది. అలా x ఈక్వల్ టు 50 అవుతుంది. మరి x 50 అయితే y ఎలా వస్తుంది. ఇక్కడ చూడండి -10 ఇంటూ ఎక్స్ -10 ఇంటూ ఎక్స్ అంటే 50 ప్లస్ 15 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 700 ఉంది. అవునా. ఈజ్ ఈక్వల్ టు 700. చూడండి ఇప్పుడు డైరెక్ట్గా ఇదేమో 500 అవుతుంది, -500. ఇది అటు వెళ్తే +500 అవుతుంది. ఇక్కడ 15y ఉంది. 15y ఈక్వల్ టు ఇక్కడ 500, ఇది ఒక 700, 1200 అవుతుందా. 1200.
అవునా. ఇప్పుడు చూడండి డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 5 ఇక్కడ 3 పోతుంది చూడండి, లేదంటే 3 5 టైమ్స్ పోతుందా, 3 ఇక్కడ 400 టైమ్స్ పోతుంది. అలా 5 1 టైం పోతుంది, 5 40లో 8 టైమ్స్ పోతుంది, పక్కన 0 ఉంది కదా ఇంకొక 0 80 టైమ్స్ పోతుంది అనమాట. అలా y వచ్చేసి 80 అవుతుంది, ఎక్స్ వచ్చేసి 50 అవుతుంది. కానీ మనల్ని అడిగింది ఏంటి, టోటల్ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈ రెండింటిది కలిపి టోటల్గా ఎంత కాస్ట్ అయింది అనేసి అడుగుతున్నాడు. మరి ఎక్స్ వాల్యూ ఏమో 50 ఉంది కాస్ట్ ప్రైస్, వై వాల్యూ ఏమో 80 ఉంది. ఈ రెండింటిని కలిపితే మనకి టోటల్గా 130 రూపీస్ అవుతుంది అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 48. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఏబిసిడి ఈ అండ్ ఎఫ్ ఆర్ పాయింట్స్ ఆన్ ద డయాగ్నల్ ఏసీ సచ్ దట్ ఏఈ బార్ ఈక్వల్ టు ఎఫ్సి బార్ దెన్ క్వాడ్రిలేటరల్ బిఈడిఎఫ్ ఈజ్ ఏ అనేసి అడుగుతున్నాడు. సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో ఏఈ బార్ ఈక్వల్ టు ఎఫ్సి బార్ అయ్యే విధంగా ఈ మరియు ఎఫ్లు కర్ణము ఏసీ మీద ఉన్న 2 బిందువులు అయిన చతురస్రం బిఈడిఎఫ్ ఒక అనేసి అడుగుతున్నాడు అనమాట. అంటే చూడండి ఏబిసిడి అనేది ఒక ప్యారలోగ్రామ్, అయితే ఏసీ అండ్ బీడీ ఈ 2 డయాగ్నల్స్ కదా. సో ఈ డయాగ్నల్స్ మీద మనకి 2 పాయింట్స్ ఉన్నాయంట, ఏంటి ఈ అండ్ ఎఫ్. అది కూడా ఎలాగా, ఏఈ ఈక్వల్ టు ఎఫ్సి అయ్యే విధంగా. అంటే సపోజ్ ఇదిగోండి ఇది ఈ అనే పాయింట్, ఇది ఓకేనా, ఇది ఈ అనే పాయింట్. అలాగే ఇది వచ్చేసి ఎఫ్ అనే పాయింట్ అనమాట, ఎఫ్ అనే పాయింట్. ఇవి కూడా ఎలా ఉన్నాయంటే ఏఈ ఎంత ఉంటుందో ఇక్కడ ఎఫ్సి కూడా అంతే ఉంటుందన్నమాట. అలా ఉన్నాయంట ఈ పాయింట్స్ అనేవి. ఇది ఈ అనే పాయింట్, ఇది ఎఫ్ అనే పాయింట్, సచ్ దట్ ఏఈ ఈక్వల్ టు ఎఫ్సి ఇలా ఉంటున్నాయంట. అంటే ఈ 2 ఈక్వల్ అయ్యే విధంగా ఈ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అలా కనుక ఉంటే అప్పుడు బిఈడిఎఫ్ అంటే ఇదిగో ఇది బిఈ, తర్వాత డి ఇది ఎఫ్, బిఈడిఎఫ్ ఇది ఒకటి ఫామ్ అవుతుంది కదా. ఇది ప్యారలోగ్రామ్ అవుతుందా, ట్రెపీజియం అవుతుందా, రెక్టాంగిల్ అవుతుందా, స్క్వేర్ అవుతుందా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఆప్షన్ వెరిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ ట్రెపీజియం అంటున్నాడు. ట్రెపీజియం అవుతుందా ఇది. ట్రెపీజియం అంటే జనరల్గా మనకి ఎలా ఉంటుంది, ఒక సైడ్ పెద్దగా ఉంటుంది, ఒక సైడ్ చిన్నగా ఉంటుంది, అవునా కదా. సో ఇలా ట్రెపీజియం ఉంటుంది. మరి ఇది ఇలా ఉందా, లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెక్టాంగిల్ అంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఇంకెక్కడ ఏ సైడ్ కూడా బెండ్ అవ్వదు, కానీ ఇక్కడ మనకి బెండ్ అయినాయి చూసారా. సో బెండ్ అయినాయి కదా, కాబట్టి రెక్టాంగిల్ కూడా అవ్వదు. ఇన్ ద సేమ్ వే స్క్వేర్ కూడా అంతే, స్క్వేర్లో కూడా బెండింగ్ అనేది ఉండదన్నమాట. సో స్క్వేర్ కూడా కాదు ఖచ్చితంగా. అప్పుడు ఇదేమవ్వాలంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్యారలోగ్రామ్, ఓకేనా. సో అలా మన 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 52. ఇక్కడ ఏమంటాడంటే ఏ పర్సన్ 1.75 meters tall casts a 2 meters shadow. At the same instance, a lamp post casts a shadow of 6.4 meters. The height of the lamp post is అంటున్నాడు. 1.75 మీటర్లు పొడవు ఉన్న ఒక వ్యక్తి 2 మీటర్ల నీడను ఏర్పరుస్తున్నాడు. అదే సందర్భంలో ఒక దీప స్తంభం 6.4 మీటర్ల నీడను ఏర్పరుస్తుంది. దీప స్తంభం ఎత్తు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఈడొచ్చేసి పర్సన్ అనమాట, ఇది వచ్చేసి పోస్ట్ అనమాట. దీని యొక్క ఇక్కడ పర్సన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 1.75 మీటర్స్ ఇచ్చాడు, 1.75 మీటర్స్ ఇచ్చాడు. అలాగే పోస్ట్ యొక్క హైట్ని కనుక్కోమన్నాడు. అండ్ ఇంకేమి ఇచ్చాడు, పర్సన్ యొక్క షాడో ఎంత ఇచ్చాడు, 2 మీటర్స్ ఇచ్చాడు కదా పర్సన్ యొక్క షాడో, ఓకేనా. ఇది 2 మీటర్స్ ఇచ్చాడు. అండ్ పోస్ట్ యొక్క షాడో ఇచ్చాడు ఎంత, 6.4 మీటర్స్ ఇచ్చాడు. ఇది షాడో అనమాట, 6.4 మీటర్స్. అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, ఏంటంటే ఇదిగోండి సన్ ఇక్కడ ఇలా ఉన్నాడు అనుకోండి, వీడు సన్ అనుకుంటే ఎప్పుడైతే సన్ ఇలా పడతాడో, ఇలా పడ్డప్పుడు ఇవి రేస్ కదా, ఈ పర్సన్ కాబట్టి ఈ పర్సన్ హెడ్, ఇది ఒక పోస్ట్ యొక్క టాప్ పొజిషన్ అనమాట. మరి ఇవి రేస్ అవుతాయి, ఓకేనా. రేస్ ఎప్పుడు కూడా ఎలా ఇన్సిడెంట్ అవుతాయి అంటే ఇక్కడ మనకి వర్టికల్గా ఉన్నాయి చూసారా, ఈ మధ్యలో యాంగిల్స్ ఈక్వల్ అయ్యే విధంగా పడతాయి అనమాట. ఇక్కడంటే మనకి దగ్గరగా ఉంది కాబట్టి ఇలా అర్థమవుతుంది, ఇలా అనుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్గా సన్ అనేవాడు చాలా దూరంగా ఉంటాడు కాబట్టి ఇలా పడ్డప్పుడు ఈ యాంగిల్ ఇక్కడున్న ఈ యాంగిల్ ఈ 2 ఈక్వల్ అవుతాయి అనమాట. ఇవి సన్ రైస్ కదా. సో అలా ఈ వర్టికల్ లైన్స్తో యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఫామ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇది థీటా అనుకుంటే అప్పుడు ఇది కూడా ఖచ్చితంగా థీటా అవుతుంది. సో ఈ పాయింట్ పట్టుకుంటే మనకి ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. ఇవి ఆల్రెడీ 90 ఉంటాయి కదా. చూడండి ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో తీసుకుంటే ట్యాన్ థీటా ఏమవుతుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్, అవునా కదా. సో దీన్ని బట్టి ట్యాన్ థీటా ఎలా రాసుకోవచ్చు, ట్యాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 2/1.75, అవునా. 1.75 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బై 100 రాసుకోవచ్చా, 175/100. సో 100 పైకి వెళ్తే 200 అవుతుంది, 2 × 100/175 అవుతుంది. మరి దీన్ని బట్టి ఇక్కడ
క్యాన్సిల్ చేస్తే 25 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 25 7 టైమ్స్ పోతుంది. అలా ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 8/7కి ఈక్వల్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఈ ట్రయాంగిల్ నుంచి చెప్పండి, ఈ ట్రయాంగిల్ నుంచి థీటా ఈక్వల్ టు ఏమవ్వాలి, tan theta ఆపోజిట్ బై అడ్జసెంట్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ tan theta ఏమవుతుందంటే tan theta ఈక్వల్ టు ఆపోజిట్ అంటే 6.4 బై అడ్జసెంట్ అంటే హెచ్ అవుతుంది. అలా ఇక్కడ tan theta రెండు ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ థీటా రెండు ఈక్వల్ కాబట్టి అప్పుడు tan thetaలు కూడా ఈక్వల్ అవుతాయి, అవునా. సో దీన్ని బట్టి 8/7 6.4/h ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మరి ఆ రెండు ఈక్వల్ అవుతాయి ఏమవుతుంది చూడండి, 6.4/h ఈక్వల్ టు ఇక్కడ 8/7 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 8 1 టైం పోతుంది, ఇక్కడేమో 0.8 టైమ్స్ పోతుంది అనమాట. అలా క్రాస్ మల్టిప్లై చేస్తే ఇటు హెచ్ వెళ్తుంది, ఇటేమో హెచ్ ఈక్వల్ టు 7 × 0.8 అప్పుడు అది 7 కదా, సో 5.6 అవుతుంది అనమాట. అలా హైట్ ఆఫ్ ద పోస్ట్ ఏమవుతుందంటే 5.6 మీటర్స్, ఓకేనా. ఇక్కడ మనకి తెలియాల్సిన కండిషన్ ఇదే, సన్ పడుతున్నప్పుడు ఈ వర్టికల్ లైన్తో ఫామ్ అయ్యే ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనకి ఇలా పడుతుంది, ఇక్కడ మనకి ఇలా అనిపిస్తుంది, కానీ లాంగ్ డిస్టెన్స్లో చూస్తే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అనమాట, ఓకేనా. సో ఆ కండిషన్ మనం తీసుకుంటే మనకి హైట్ ఆఫ్ ద పోస్ట్ ఏమైందంటే 5.6 మీటర్స్ అయిందనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 53. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 3 మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ రేడియా 3 cm, 4 cm and 5 cm రెస్పెక్టివ్లీ ఆర్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ సింగిల్ స్పియర్, దెన్ వాట్ విల్ బి ద వాల్యూమ్ ఆఫ్ ద న్యూ స్పియర్, యూజ్ π ఈక్వల్ టు 22/7. వరుసగా 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన 3 గోళాలు కరిగి ఒకే గోళంగా ఏర్పడ్డాయి. అయినా కొత్త గోళం యొక్క ఘన పరిమాణం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇవి స్మాల్ స్పియర్స్, ఒకదాని రేడియస్ వచ్చేసి 3 సెంటీమీటర్స్, ఒకదాని రేడియస్ వచ్చేసి 4 సెంటీమీటర్స్, ఒకదాని రేడియస్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. ఇవన్నీ కరిగి ఒక పెద్ద స్పియర్గా ఫామ్ అయినాయి అనమాట. అయితే ఈ పెద్ద స్పియర్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు. సింపుల్గా చూడండి, ఇవి మొత్తం కరిగి ఒకే క్యూబ్గా ఫామ్ అయ్యి ఇలా ఫామ్ అయ్యాయి. మరి అలా జరిగినప్పుడు ఈ మూడిటి యొక్క టోటల్ వాల్యూమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ కొత్తగా ఫామ్ అయిన ఈ స్పియర్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది, అవునా కదా. మరి వీటి వాల్యూమ్ ఏమవుతుంది, ఇక్కడ రేడియస్లు ఇవి. మరి రేడియస్లు ఇలా ఉన్నప్పుడు వాల్యూమ్స్ ఏమవ్వాలి, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏమవుతుంది 4/3 πr3 πr3, అవునా కదా. సో ఇది 4/3 πr3. మరి దీని వాల్యూమ్ ఏమవ్వాలి, r అంటే 3 ఉంది కాబట్టి 3³ అవుతుంది, అవునా. ఇన్ ద సేమ్ వే దీన్ని 4/3 πr3, r బదులు 4 ఉంది కాబట్టి 4/3 πr3 అంటే 4³ ప్లస్ దీని వాల్యూమ్ 4/3 πr3, r అంటే 5 ఉంది కాబట్టి 5³. ఈ మూడింటి వాల్యూమ్స్ని ఈక్వల్ చేస్తే యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది, పెద్దదానికి. అలా పెద్దదాని వాల్యూమ్ ఈ మూడింటి యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది వాల్యూమ్ ఆఫ్ ద న్యూ స్పియర్ ఫార్మ్డ్, కొత్తగా ఫామ్ అయిన వాల్యూమ్ అనమాట, కొత్తగా ఫామ్ అయిన స్పియర్ యొక్క వాల్యూమ్. మరి ఇక్కడ 4/3 కామన్ తీస్తే ఏమవుతుంది చూడండి, 4/3 కామన్ వస్తుందా, 4/3 కామన్ వస్తే ఇక్కడ ఇదేమవుతుంది 3³ అంటే 27 అవుతుంది, ప్లస్ ఇక్కడ 4³ అంటే 4 4 16 64 అవుతుంది, అలాగే 5³ అంటే 125 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు న్యూ వాల్యూమ్. ఇక్కడ 4/3 ఇంటూ π అంటే 22/7 అవుతుందా, ఇంటూ ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేస్తే 125 64 నెక్స్ట్ 27, ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి 5 4 9 ఇది ఒక 7 16 అవుతుంది, 1 క్యారీ. ఇక్కడ 6 ఈ ఒక 4 10, ఇది ఒకటి 11, ఇంకా 1 క్యారీ, ఇది 2 అవుతుంది. అలా 216 అవుతుంది అనమాట, ఓకేనా. 216 అవుతుంది. ఇక్కడ చూడండి 3 1 టైం అవుతుంది, 3 7 21, 3 2, అవునా కదా, సరిపోతుంది. చూడండి ఇక్కడ సింపుల్గా ఇప్పుడు చూడండి మనకి న్యూమరేటర్లో ఏమొస్తుందంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాం. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఏమవుతుంది చూడండి 4 ఇంటూ లాస్ట్ డిజిట్ 2 కదా, సో 4 2s 8 అని ఇక్కడ 2 అంతే కదా. ఇప్పుడు ఇది 8 అవుతుంది, ఇది వచ్చి మళ్ళీ దీంట్లో మల్టిప్లై అయినప్పుడు 8 2s 16 అవుతుంది. అలా పైన లాస్ట్ డిజిట్ అనేది 6 వస్తుంది అనమాట, ఓకేనా. పైన లాస్ట్ డిజిట్ అనేది 6 వస్తుంది. ఆన్సర్ వెరిఫై చేస్తే ఏమవుతుంది, ఆన్సర్ వెరిఫై చేస్తే 7 ఇంటూ ఈ నెంబర్ మల్టిప్లై చేస్తాం కదా, మల్టిప్లై చేసినప్పుడు 7 ఇంటూ లాస్ట్ డిజిట్ 5 కాబట్టి 7 5 35 ప్లస్ 1 36 అంటే లాస్ట్లో 6 వస్తానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. ఇన్ ద సేమ్ ఇక్కడ చూడండి 7 5 35 మల్టిప్లై అయినప్పుడు 7 5 35 ప్లస్ 3 38 కాబట్టి లాస్ట్ డిజిట్ 8 అవడానికి అవుతుంది. ఇది లాస్ట్ డిజిట్ 6 రావాలి కానీ మనకి ఇది ఆన్సర్ అవ్వదు. అప్పుడు ఇక్కడ చూడండి 7 5 35 ప్లస్ 2 7 అవుతుంది, 37 అవుతుంది. అంటే
లాస్ట్ డిజిట్ 7 వస్తుంది, అంటే ఇది కూడా ఆన్సర్ కాదనమాట. ఇన్ ద సేమ్ వే మీరే చెప్పండి, 7 5 35 ప్లస్ 5 40 అవుతుంది, అంటే లాస్ట్ డిజిట్ 0 వస్తుంది, మనకు రావాల్సిన 6. మరి 6 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇది. అలా ఈ టోటల్ వాల్యూమ్ ఏమవుతుందంటే 90517 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంతేగాని మళ్ళీ ఇదంతా సాల్వ్ చేసుకొని కూర్చోకూడదు. ఓకేనా, సో ఇంతవరకు కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.